స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి. భద్రాచలం టీడీపీ నేతల ఘన నివాళులు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా భద్రాచలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. భద్రాచలం కోనవరం రోడ్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలు, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఆయన పాత్రను నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనం కృష్ణ, ఉప సర్పంచ్ రత్నం కవిత, 5వ వార్డు మెంబర్ నర్రా వాణి, 6వ వార్డు మెంబర్ అబ్బినేని వినీలారాణి, 7వ వార్డు మెంబర్ కావూరి గోపి, 8వ వార్డు మెంబర్ పెద్దినేని లక్ష్మి పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరి చిట్టిబాబు, రాష్ట్ర నాయకులు కంభంపాటి సురేష్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొడాలి శ్రీనివాస్, కోనేరు రాము, అబ్బినేని శ్రీనివాస్, చావా లక్ష్మీనారాయణ, పళ్ళింటి దేశప్ప, ప్రకాష్, శ్రీనివాసరావు, పోటు రంగారావు, చంటి, పోటు వెంకటేశ్వర్లు, రత్నం, రమాకాంత్, నర్రా రాము, పెద్దినేని శ్రీనివాస్, బండి రాంప్రసాద్, దాసయ్య తదితరులు పాల్గొన్నారు. నవరస నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ పితామహులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పూలమాలలు అర్పించి వృద్ధులకి పాలు పళ్ళు, అలానే ఆసుపత్రుల్లో రొట్టెలు కార్యక్రమం, వృద్ధులకి భోజన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేశారు. ఆయన చేపట్టిన కూడు గుడ్డ నీరు అనే పథకం ఈ 2 రాష్ట్రాల్లో అతి స్పీడ్గా జరిగినందుకు సంతోషిస్తూ, ఇంకా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ, ఇదే కాక ఈ 2 రాష్ట్రాల ప్రజలు ప్రపంచంలోని ఇండియాలోని అన్ని రాష్ట్రాలు ఆయన మార్గాలను అనుసరించి ముందుకెళ్లాలని కోరుకుంటూ, అలానే విద్యా వైద్య సదుపాయాలు అందరికీ అందేలాగా ఆ 2 పథకాలు ఉంటే చాలని చెప్పి అందరూ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి దాని దిశగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ గారి నట సార్వభౌముడు, రాజకీయ గురువు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అధికారంలో ఎక్కిన తర్వాత వివిధ సంక్షేమ పథకాలు పెట్టి జనంలో మెప్పు పొందినటువంటి మహానుభావుడు యొక్క వర్ధంతి ఇవాళ 30వ వర్ధంతిగా జరుపుకోవడం భద్రాచలంలో చాలా ఘనంగా ఉంది. అంటే ఎన్టీ రామారావు అనగానే నట సార్వభౌముడు, విశ్వవిఖ్యాత, తర్వాత అందగాడు, నందమూరి అందగాడు అనగానే ఒకటి మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే, ఆనాడు తెలుగుదేశం పార్టీలో వివిధ సంక్షేమ పథకాలే కాదు, అందరికి కూడా అన్ని పథకాలు అందే విధంగా, సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం హయాంలో అన్ని పథకాలు అందే విధంగా, అలాగే కిలో ₹2 పథకం కాడి నుంచి ఇంకా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతంలో ఆనాడు గుర్తించి వివిధ ప్రాంతంలో బడి లేని చోట లేకుండా అన్ని వసతులు కల్పించే విధంగా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం తరఫున ఆనాడు మొదటిగా ఒక మంచి పీఠం, మంచి పరిపాలన అందించినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుని ఆశయాల సాధన కోసం మనం అందరం కలిసి పయనించాల్సిన రోజు ఆసన్నమైనది. ఆయన ఆశయ సాధన కోసం మనం తప్పకుండా అందరం పయనిద్దామని ఈరోజు భద్రాచల పట్టణ పరిధిలో ఘనంగా ఈ నివాళులు అర్పిస్తూ వాళ్ళకి జోహార్లు అర్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భద్రాచల పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోనవరం రోడ్లో ఉన్న ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతికాలంలోనే భారతదేశ చరిత్రలోనే మరి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు పేదలకి కొరకు ఆయన మరి సినీ జీవితంలో మరి వెలుగొద్దుతూ ఆయన కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకున్నా కూడా అవన్నీ వదిలేసుకుని
పేద ప్రజలకి యొక్క అభివృద్ధి చేయాలి, పేద ప్రజలకి ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. భద్రాచలం పట్టణంలో మీ అందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీ హయాంలోని కరకట్ట నిర్మాణం కానీ, రామాలయ నిర్మాణం కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. మరి అన్నగారిని తలుచుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం.